హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సిరి అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే నా డైలీ వ్లాగ్ రొటీన్ చూపిస్తాను. అండ్ నా డే ఇన్ మై లైఫ్ రోజు మొత్తంలో నేను ఏ పనులు చేసుకుంటాను, నేను ఇల్లు ఎలా నీట్గా పెట్టుకుంటాను, ఏమేమి పనులు చేసుకుంటాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకేం సర్వెంట్ మేడ్ లేదండి, మొత్తం ఇంటి పని మొత్తం నేనే చేసుకుంటాను. ఏంటి ఎర్లీ మార్నింగ్, ఈరోజు మండే వ్లాగ్ అండి నేను చెప్తున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏంటి దోశలు వేసేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు మా పాపకి హాఫ్ డే అండి. సో ఏంటంటే తను ఏమన్నదంటే, మమ్మీ క్యారేజ్ లేదు కదా, నాకు టిఫిన్ చేసి ఇచ్చేసే దోశలు అంటే, సరే అని చెప్పి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదండి, అంత మార్నింగ్ పచ్చడి కూడా నేను ఇంకా చేయలేదు. సో తనకి ఏంటంటే ఆవకాయ పచ్చడి ఉంటే అది వేసి పెట్టేయమని చెప్పింది. దోశలు వేసేసి ఆవకాయ పచ్చడి పెట్టేశాను. ప్యారలల్గా దోశలు అవుతున్నాయి కదండి, ప్యారలల్గా అంట్లు రాత్రి తోముకున్నవన్నీ సర్దడం, డిష్ వాషర్లో సామాన్లన్నీ తీసుకొచ్చి అన్నీ సర్దడం, చేత్తో కొన్ని సామాన్లు తోవాల్సినవి ఉంటాయి, డిష్ వాషర్లో వేసినవి ఉంటాయండి. సో అది వేస్తాను, ఇది వేస్తాను. కొన్ని సామాన్లు తక్కువ ఉంటే నేను ఎప్పటికప్పుడు నేనే తోమేస్తానండి, డిష్ వాషర్ వేయను. ఎందుకు అంటే ఎక్కువ ఉంటే వేస్తాను. మేము ఉండేది ముగ్గురే కదండి. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం నేనే చేసేస్తాను. ఎందుకంటే నా పని నేను చేసుకోవడం చాలా ఇష్టపడతాను. నా ఇంట్లో పని కాబట్టి నేను ఏ దానికి అది నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఒక పక్క గరిటెలు, ఒక దాంట్లో స్పూన్లు, ఒక దాంట్లో ఫోర్క్లు, ఒక దాంట్లో ప్లాస్టిక్కి సంబంధించిన స్పూన్స్ ఏవైనా ఉన్నా, ఇంకో దాంట్లో స్పెషల్గా ఏంటిది సూషీస్ తింటారు కదండి, పుల్లలా ఉంటాయి, దాని పేరు మర్చిపోయాను, గుర్తురాట్లేదు. చాప్ స్టిక్స్ ఉంటాయి. అవి ఒక 3 సెట్స్ దాకా ఉంటాయి. ఇందాక చూసారు కదండి, పైన కబోర్డ్లో గిన్నెలన్నీ ఉంటాయి, పాల గిన్నెలు, టీ గిన్నెలు, మనం ఏమైనా డిష్ సర్వ్ అవుట్ చేసుకునేవి. కిందంతా తాళీ ప్లేట్స్ అనమాట, ప్లేట్స్ అన్నీ పెట్టుకుంటాను. ఈ బాటిల్ పుల్అవుట్లో ఏంటంటే కప్స్, చిన్న చిన్న గిన్నెలు, టీ పొడి, షుగర్ ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను కదండి, ఆవకాయ పచ్చడి వేసి మా పాపకి బాక్స్ పెట్టేశానని. ఆ బాక్సే మీకు చూపిస్తున్నాను. తనకి టైం అయిపోతుంది. తనకి ఏంటంటే 6:45 కల్లా బస్ వచ్చేస్తుందండి. మా హస్బెండ్ తీసుకెళ్ళి తను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. కాలేజ్ బస్సే వస్తుంది, తను ఎక్కేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి డిష్ వాషర్ అన్నీ తీసి, సామాన్లన్నీ తీసి ఇప్పుడు సర్దాలి. అవన్నీ కానీ డిష్ వాషర్లోనండి గిన్నెలు ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతాయో. అదిగోండి టీ ఫిల్టర్ చూపిస్తున్నాను కదా మీకు, ఎంత తెల్లగా ఉందో. అది కొని కూడా 4 years అవుతుందండి. ఎంత నీట్గా ఉందో చూసారా మీరే. అన్నీ చాలా బాగా, అంటే హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కదా, మనకి ఏంటంటే హైజీనిక్గా బాగుంటుంది. మీకు తెలుసు కదా, నేను ఎలాగో సిఐడి చూస్తానని, ఎప్పుడు సిఐడి చూస్తూ పనులన్నీ రొటీన్గా వర్క్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే నేను పాటలు కూడా వింటానన్నమాట. ఎలెక్సా ఉంది నా దగ్గర. సో అది కూడా పెట్టుకొని ఒక్కొక్కసారి వింటాను. ఎక్కువ 90% ట్యాబ్లో సిఐడి చూస్తాను. ఇంకేమైనా ఎవరివైనా నాకు వ్లాగ్స్ నచ్చితే వ్లాగ్స్ పెట్టుకుంటాను. ఈలోగా మా హస్బెండ్ ఏమో పాపని డ్రాప్ చేసి వచ్చేసారండి. టీ పెట్టమంటే ఇంకా టీ పెడుతున్నాను అనమాట. టీ చూపించేది ఏముందిలేండి, అందరికీ తెలిసిందే. టీ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి అల్లం వేస్తాను, ఒక్కొక్కసారి ఇలాచీ వేస్తాను, ఒక్కొక్కసారి నార్మల్గా పెడతాను. నా దగ్గర 2-3 రకాల టీ పొడులు ఉంటాయండి. మసాలా టీ పొడి అని, జింజర్ టీ పొడి అని, నార్మల్ తాజ్మహలే ఎక్కువ వాడతాము. అదేమో టీ పెట్టేస్తున్నాను. టీ కూడా నేను ఒక పావు గంట సేపు మరిగిస్తానండి. కొంచెం బాగా మరిగితేనే దాని తాలూకా ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. మామూలుగా కొంచెంమంది ఏంటంటే పాలల్లో వేసి పెట్టేస్తారు. అలా కాకుండా ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చాను. కొంచెం డికాషన్లో మరిగిన తర్వాత పాలు వేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు దొండకాయ ఫ్రై, వంకాయ టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను, ఉలవకట్టు. దానికోసం దొండకాయలు అన్నీ కడిగి నీట్గా పెడుతున్నాను. ఆ దొండకాయలు కోయడం అంటే బాబాయ్ నాకు చాలా కష్టం అండి. నా దగ్గర ఒకటి కట్టర్ ఉంది, దాంతో మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చేస్తానన్నారు. సో ఈలోగా ఆయన వచ్చేలోగా ముందు వెనక తీసేయాలి కదండి, అవి తీసేసి పెట్టేస్తే ఈయన రెడీగా వచ్చి నీట్గా కట్ చేసి నాకు ఇచ్చేస్తే నేను అప్పుడు కర్రీ వేసేస్తానమాట. వంకాయలు 3-4 ఉన్నాయండి. దాంతో కొంచెం ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పి పచ్చడి చేసేద్దామని వంకాయ కొంచెం టమాటా వేసి పచ్చడి చేసేద్దామని అనుకుంటున్నాను. ఈలోగా దొండకాయలన్నీ తీసి నీట్గా కడిగేసి ముందు వెనక తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దొండకాయలు ఒక్కటే నేను ఫ్రై చేసి చూపిస్తున్నానండి వ్లాగ్లోని. ఇంకా వంకాయ టమాటా పచ్చడి, ఉలవకట్టు అన్నది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను విడివిడిగా.
చూడండి రెసిపీస్. నేను చెప్పను, బట్ మీకు నేను ఏమేమి వేస్తున్నానో మీకు ఐడెంటిఫై ఈజీగా చేయగలుగుతారు. పెద్ద ఇదేమీ కాదు కదా వంట అన్నది. నేను సింపుల్గా హ్యాపీగా నీట్గా చేసుకుంటానండి పని. అంత ఆదరా పడిపోయి హడావిడిగా చేయను. ఈలోగా ఒక పక్క టీ కూడా అయిపోయింది. టీ మరిగిపోయింది. టీ వడకట్టేస్తున్నాను. ఆ గ్రీన్ కలర్ కప్లో ఉన్నది మా హస్బెండ్కి, నేను వేరే కప్లో వేసుకుంటాను. ఆయన ఆ కప్లోనే తాగుతారండి. ఆ టైప్ కప్స్లోనే తాగుతారు. లోపల స్టీలు, బయట ఏమో ఇదిగా ఉంటుంది కదా, అందులోనే తాగుతారు. ఎవరు వచ్చినా ఆయనకు మాత్రం ఆ కప్స్లోనే ఇస్తాను నేను. అదొకటి గ్రీన్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి ఉంది, పింక్ ఒకటి అండ్ ఇంకో లైట్ గ్రీన్ కలర్ ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చూసింది డార్క్ గ్రీన్ కలర్. ఇదేమో నా ఛాయ్ అనమాట. అలా ఛాయ్ తాగుతూ కూడా హ్యాపీగా సిఐడి చూస్తూ ఒక సైడ్ వింటూ అలా అది పెట్టుకుంటే నాకు ఆటోమేటిక్గా యాక్టివ్గా అయిపోతానండి. ఎందుకో తెలీదు. ఆ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషను, ఆ క్రైమ్ సీన్స్, వాళ్ళు ఎంత బాగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, బాగా అనిపిస్తుంది నాకు. సో అవి వింటూ చూస్తూ చేసేస్తాను. ఈలోగా మా హస్బెండ్ టీ తాగేసి వచ్చేసారండి. నాకు దొండకాయలు కట్ చేసి ఇస్తున్నారు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. చిన్నవి, అంత మరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు కానీ చిన్నవి చేస్తూ ఉంటారు. ఆయన కట్ చేసి ఇచ్చేలోగా నేను రిమైనింగ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుంటున్నాను. అంటే ఉలవ పిండి కొంచెం వాటర్లో కలిపి ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా నానబెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. మరి దానికి ఆ ప్రిపరేషన్స్ నేను పక్క చేసుకుంటున్నాను. ఇదిగోండి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు వేసేసి, నేను దొండకాయల్లో ఉల్లిపాయలు వేయనండి. మీరు వేస్తారా? నేనైతే వెయ్యను. సింపుల్గా చేసేస్తాను. పోపు వేసేసి, కరివేపాకు వేసేసి, దొండకాయలు వేసి సిమ్లో లైట్గా అలా మగ్గించేస్తే, కానీ హాఫ్ అన్ అవర్ పడుతుందండి మినిమం అది మగ్గడానికి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ నేను ఎక్కువ వాడనండి. చూసుకొని స్లోగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటాను. నేను ఫ్రై చేసుకుంటాను అనమాట. అయిపోయిన తర్వాత కామన్ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి లాస్ట్లో మళ్ళీ ఇంకొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేస్తాను. ఈసారి నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని నేను వేయలేదు. మీకు లాస్ట్ వరకు చూడండి. అగోండి కటింగ్ చేసి మా వారు వెళ్ళిపోయారు. నేనేమో పెరుగు, గుడ్లు చిన్నవి తెమ్మని చెప్పాను. మా కమ్యూనిటీలో షాప్ ఉందండి. ఆ షాప్లో అన్నీ దొరుకుతాయి. ఈయనైనా వెళ్తారు, పాప ఉంటే పాప వెళ్తుంది అనమాట. మ్యాక్సిమం పాపే వెళ్తుంది ఇంట్లో ఉంటే. తను లేనప్పుడు మాత్రం మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తారనమాట. ఇంకా దొండకాయలన్నీ వేసేసానండి. అవన్నీ సిమ్లో పెట్టి హ్యాపీగా మగ్గించుకుంటాను. ఓ పక్క ఏంటంటే వంకాయలు కట్ చేసుకొని వంకాయ టమాటా పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. ఉలవ కట్టుకు రెడీ చేసుకుంటున్నాను. అవంతా కూడా చెప్పాను కదా, మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ బ్లాగ్లో అయితే జస్ట్ చూస్తారు. నేనేమి కుకింగ్లో అంత సూపర్ మాస్టర్ ఏం కాదండి, కానీ నేను చేసేవన్నీ మాత్రం టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఈజీగా చేసుకుంటాను. నేను చేసే వంటలంటే మా హస్బెండ్కి, మా పాపకి చాలా ఇష్టం. చక్కగా ఇష్టపడి తింటారు. ఆల్మోస్ట్ ఆల్ దొండకాయ హాఫ్ మగ్గిపోయింది. లాస్ట్లో ఇంకా చెప్పాను కదా, అన్నీ వేసేసి దించేసుకోవడమే, అంతే. ఇంకా ఒక పక్క ఏంటంటే వాషింగ్ మిషన్ వేసాను. ఆ బట్టలు అన్నీ ఆరబెట్టాలి. ఒక పక్క మల్టీ టాస్కింగ్, అంటే ఇది మగ్గుతున్న ప్లేస్లో ఒక పక్క పచ్చడికి రెడీ చేశాను, ఒక పక్క ఉలవకట్టుకు రెడీ చేశాను. ఈలోగా ఏంటంటే వాషింగ్ మిషన్ వేసి వచ్చాను. ఆ వాషింగ్ మిషన్లో అది అయిపోతే బట్టలు ఆరబెట్టాను. రూమ్లు అన్నీ సర్దుకోవాలి. ఇవన్నీ ఆల్టర్నేట్గా పనులు ఉంటాయి కదండి. లేడీస్ అన్న తర్వాత మల్టీ టాస్కింగ్ చేయకపోతే అస్సలు పని అన్నదే తెవలదు, ఎంత మార్నింగ్ లేచినా సరే. ఇదేంటి చూపిస్తాను అనుకుంటున్నారా? మాది యూటిలిటీ డోర్కి అదొక హ్యాంగర్ ఉందండి. నేను దానికి అవన్నీ హ్యాంగ్ చేసుకున్నాను ఈజీగా కనిపించడానికి. కత్తెర, పీలరు, చిన్నది ఒక కత్తెర, గ్రేట్ చేసుకునేది, అంటే మెజరింగ్ కప్స్, అట్లాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ మా పాపకి లంచ్ బాక్స్ ఉంటే మార్నింగే అన్నం పెట్టేస్తానండి కుక్కర్. ఈరోజు యాక్చువల్లీ తనకి లేదు కదా, సో నేను అన్నం పెట్టడం మర్చిపోయాను. టైం అయిపోతుంది అంటే ఇంక అప్పుడు సడన్గా గుర్తొచ్చింది. ఇంకా 8:30 అయిపోయింది. గబగబా కుక్కర్ పెట్టేసి మా హస్బెండ్కి ఇంకా క్యారేజ్ కట్టేసి పంపించేశాను ఆయన్ని. ఆయన వెళ్ళిన తర్వాత నేను రిమైనింగ్ పనులు ఉంటాయి కదండి, ముందు వంటగది అంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఫస్ట్ థింగ్ మొత్తం వంటగది అయిన తర్వాతే నేను రూమ్స్లోకి వెళ్ళి అన్నీ సర్దుకోవడం,
అన్నీ చేసుకోవడం. మీకు అవి కూడా క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను చూడండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయలేదు, ఎందుకు అంటే ఇప్పుడే కదండి నేను స్టార్ట్ చేశాను నేర్చుకోవడం, ఎట్లాగా కెమెరా సెట్ చేసుకొని తీయడం అవంతా నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది. బట్ ఐ ట్రై చేస్తున్నాను. కానీ అంట్లన్నీ క్లీన్ చేసేసాను. మా కమ్యూనిటీలో హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు చెత్త తీసుకెళ్ళడానికి, వాళ్ళు కూడా వస్తే ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే స్టవ్ మొత్తం ముందు క్లీన్ చేసేసి, ఆ తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి నీట్గా, దాని తర్వాత మీరు ఏంటిది ఇప్పుడు వండాను కదండి ఇవన్నీ కూడాను, అవేమీ నేను డిష్ అవుట్ చేయనండి. పైన మూతలు తీసేస్తాను, అవి తోమడానికి వేసి నార్మల్ ప్లేట్స్ టైప్ మూతలు అన్నీ పెట్టేసి అందులో ఉంచేస్తాను. ఎందుకంటే లంచ్ అయిపోయిన తర్వాత ఏకంగా అది క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఎలాగో డిష్ అవుట్ చేయాలి, మంచి మంచి డిష్ల్లో తీస్తాం, అవి తీసి ఇవి తోమి ఇవంటే గిన్నెలు ఎక్కువైపోతాయి కదండి. సో అందుకని చూసారా అవన్నీ, ఒకటేమో ఉలకట్టు, ఒకటేమో టమాటా పచ్చడి, రైస్, ఇంకోటేమో దొండకాయ ఫ్రై అలా పెట్టేశాను. లంచ్ అయిపోయిన తర్వాత ఎలాగో అవి షింక్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అవి ఇప్పుడు నీట్గా తోమేస్తాను అనమాట. ఈ కౌంటర్ టాప్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఒక్కొక్కసారి కాలిన్ స్ప్రే వేసి చేస్తాను. నేనేమి డిఐ లిక్విడ్స్ ఏం తయారు చేయనండి, మంత్లీ సరుకులు తీసుకొచ్చుకుంటాం కదా అప్పుడు కొనేస్తాను. లేదు అంటే కనుక నార్మల్ వాటర్ లేదంటే ఫినాయిల్ ఉంటుంది, ఫినాయిల్లో అలా పెట్టి నీట్గా క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఫినాయిల్ ఒకసారి ఆ ఘాటు స్మెల్కి చీమలు గట్ట రావన్నమాట, నీట్గా ఉంటుంది కూడా ఆ స్మెల్కి, అసలు చాలా బాగుంటుంది. కోలిన్ వేస్తాను, మిస్టర్ మజిల్ వాడతాను ఒక్కొక్కసారి. అంటే నాకు అవైలబిలిటీ బట్టి మొత్తం అన్నీ తీసి ఒక్కొక్కటి తీసి అలా తుడుస్తూ ఉంటానండి ప్రతిదీను. ఇక్కడ అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తాను. మంత్లీ ఇంకేంటంటే మంత్లీ వీక్లీ రొటీన్స్ ఉంటాయి కదా కామన్గానే, విండోస్ అన్నీ క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి కూడా మా డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్ చాలా క్యూట్గా ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. మా ముగ్గురికి హ్యాపీగా సరిపోతుంది. మేము కలిసి తినేది నైట్ టైమే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ట్యాబ్ కంపల్సరీ ఉండాలి, ఆ సిఐడి ఎపిసోడ్ ప్లే అవుతూనే ఉంటుంది. ఇంకా మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతారండి. అవన్నీ తీసి ఎత్తి పెట్టుకొని నీట్గా సర్దుకునేటప్పటికి ఈ టైం అవుతుంది అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్, చూసారా ఎలా పడేసారో క్లాత్స్, ఆ ప్లాంక్, అగోండి చెప్పులు మా పాపవి అన్నీ మళ్ళీ నీట్గా ఎక్కడొక్కడ నీట్ చేసేస్తాను. అంతే హ్యాపీగా. బాగా వర్షాలు పడుతున్నాయండి, సో దానివల్ల ఏంటంటే బట్టలు ఒకటే ఆరట్లేదు. సో నాకు ಇಲ್ಲಿ స్టాండ్ ఉందన్నమాట, నేను ఎప్పటి నుంచో ఉంది, అమెజాన్లో తెప్పించుకున్నాను. అరౌండ్ 2,500 ఎంతో పడింది నాకు. నా స్టాండ్ మీద చిన్న బట్టలన్నీ ఇక్కడ ఆరేసేస్తాను, పెద్దవి మాత్రం బయటే మన బాల్కనీలో ఆరేస్తాను. ఇది హాల్ అండి, హాల్లోనేమో మాది ఎల్ షేప్ సోఫా అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్, ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూర్చొని పేపర్ చదువుతారు, ఆయనకి ఆ సోఫా అడ్డుందని చెప్పి తీసుకెళ్ళి అటేసారు. బట్ అలా నీట్గా సర్దేసుకున్నాను. అంతా సర్దుకొని ఇల్లు అంతా తుడిచేసాను, మొత్తం అన్నీ క్లీన్ అయిపోయింది. డోర్ మ్యాట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఫైనల్ లుక్ ఒకసారి మీకు వంటగది ఎలా ఉందా అన్నది ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను, జస్ట్ అంతాను. అగోండి ఇంకా తెలుసు కదా, ఆ ట్రైపాడ్ అక్కడ ఉంటుంది, ఒకసారి వంటగదిలో ఉంటుంది, నేను ఎక్కడ ఉంటే అక్కడ కామన్గా ఇక్కడ నీట్గా తీసేసి స్నానం చేసేసిన తర్వాత హ్యాపీగా పూజ చేసేసుకొని ఇంకా అయిపోతుందండి ఆ వర్క్. కానీ వర్క్ అంతా అయ్యేటప్పటికి 11 అవుతుందండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.